ఓం శ్రీమాత్రే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం మకర రాశివారికి జూన్ 2, 3, 4 తేదీల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ 3 రోజులు కూడా మకర రాశివారు పూర్తిగా ఆశ్చర్యపోవాల్సిన సంఘటనలు ఎదుర్కొనే అవకాశముంది. ఏం జరగబోతుందో తెలుసుకుంటే మీరు నమ్మలేరు. ప్రతిరోజు మన జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహస్థితులు ఈ 3 రోజుల్లో ఆర్థికం, ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ, ప్రతి విషయంలో ఎలా మార్పులు తీసుకొస్తాయో తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మకర రాశి గురించి చెప్పాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మొత్తం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినవారు మకర రాశివారుగా చెప్పబడతారు. వీరి స్వభావమును చూసుకున్నట్లయితే వీరు బాల్యంలో బలహీనంగా ఉంటారు. అలాగే మధ్య వయస్సు వచ్చేసరికి చాలా బలం కలిగి శక్తిగా తయారవుతారు. శిరోజాలు చాలా నల్లగా ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఒక్కొక్కసారి త్వరగా చేయవలసిన పనులు ఆలస్యంగా చేసి తారుమారు చేసేస్తుంటారు. వీరికి సిగ్గు చాలా అధికంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి పరిచయం ఉన్నవాళ్ల దగ్గర మాత్రం కాస్త చనువు ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల వద్ద ఏదైనా పనిని నేర్చుకోవాలంటే దాని నేర్చుకోవడంలో వీళ్ళు సమర్థులని చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందేటటువంటివారు ఈ రాశివారుగా చెప్పుకోవచ్చు. తప్పు చేసిన వాళ్లను మాత్రం ఎప్పటికీ క్షమించరు. ఇతరులు ఎవరైనా వీరికి అపకారంగాని, అన్యాయంగాని చేయడం, అలాగే మోసం చేయడం ఇలాంటివి చేస్తే జీవితాంతం మర్చిపోరు. తన తోటి వారిని, తనని నమ్మిన వారిని జీవితాంతం కాపాడుకుంటారు. ఎప్పటికీ మరువరు. వారికోసం ఏదైనా చేస్తారు. ఎంతటి సమస్యనైనా ఎదుర్కొంటారు. అంతటి ప్రేమను కలిగి ఉంటారు. ఆశ, ప్రేమ, మమకారాలు లాంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఏదైనా చేయడంలో చాలా నేర్పరులు. వీరు కార్యసిద్ధి కలిగి ఉంటారు. కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. పరోపకారం ఎక్కువగా ఉంటుంది. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ గ్రహిస్తారు. వీరు అనేక వృత్తులను వివిధ రకాలుగా చేసి డబ్బును సంపాదించే నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యవసాయం, యంత్ర రంగాలలో పనిచేయడం, అలాగే రాజకీయాలలో ప్రవేశం చేయడం లాంటివి చేస్తారు. అలాగే దానధర్మాలు చాలా ఎక్కువగా చేస్తారు. అవసరం అనుకున్నప్పుడు డబ్బును కూడా విపరీతంగా ఖర్చు చేయడంలో ముందుంటారు. కాని ఏం చేసినా జాగ్రత్తగా చేస్తారు. వీరి ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది. ఒక్కసారి ప్రేమించారంటే జీవితాంతం దాన్ని వదలరు. కాని కుటుంబ జీవితం మాత్రం అంత సంతృప్తికరంగా ఉండదని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. బంధువుల వల్ల చాలా కష్టనష్టాలు ఎదుర్కొంటారు. కాని వారికోసం మాత్రం వీరు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. వాళ్ల కోసం ఏదైనా చేస్తారు. అంతటి గొప్ప మనస్కులు ఈ మకర రాశివారు. ఎదుటివారి కష్టాన్ని వీరు తమ కష్టంగా భావిస్తారు. రాశి చక్రంలో ఉన్న అన్ని రాసుల్లోనూ ఈ మకర రాశివారికి ప్రత్యేకత ఉంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూ ఎదుటివారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం వీరిది. చాలా తెలివిగా, అందంగా ఉంటారు. వీరిలో మరో అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏ పనైనా కాని, వ్యవహారమైనా కాని చక్కగా పూర్తి చేయడం వీరి శైలిగా చెప్పుకోవచ్చు. సాంప్రదాయవాద ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. కొత్త వస్తువులు తయారు చేయడంలో వీరు నిపుణులుగా ఉంటారు. చాలా సరదాగా ఉండి చుట్టుపక్కల వారిని కూడా హ్యాపీగా ఉంచాలనుకుంటారు. అందరూ అందంగా ఉండాలని, అందంలో తాము ఉండాలనుకుంటారు. వీరి మనస్థితి చాలా సైలెంట్గా ఉంటుంది. చూడటానికి సైలెంట్గా ఉన్నా అంతలో అంత తెలివిగా ఉంటారు. వీళ్లను కదిలిస్తే, అంటే మాట్లాడించి చూస్తే వాళ్లతో మాట్లాడలేం అనిపించేంత బుద్ధిమంతులుగా ఉంటారు. మాటతీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారు నిశ్శబ్దంగా అవుతారో అది ఆలోచించి మాట్లాడతారు. అందుకే వీరిని తక్కువ అంచనా వేయకూడదు. ఏ పని అయినా చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యేంతవరకు నిద్రపోరు. అంత ఆసక్తిగా, అంత పట్టుదలతో, అంత కసితో పని చేస్తారు. ఏదైనా పని సాధించాలనుకుంటే ఆ పనిని పూర్తయ్యేంతవరకు వీరు నిద్రపోవరు. అంత ఆసక్తిగా, అంత పట్టుదలగా, కసితో ఆ పనిని పూర్తిగా ముగించేస్తారు. వీరి పనితీరు కాని, మాటతీరు కాని ఎలాంటిదంటే నలుగురిని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. వీరు ఒక డ్రెస్సుని సెలెక్ట్ చేసినా అది చూస్తే పక్కనవాళ్లు వావ్, ఎంత బాగుంది, ఈ అమ్మాయి సెలెక్షన్ ఎంత బావుందో అనిగాని, లేదా ఈ అబ్బాయి సెలెక్షన్ చూడు, స్టైలిష్గా ఉందో అన్నట్లు వీరికి స్టైల్ మరియు సెలెక్షన్లోనూ ప్రత్యేకత ఉంటుంది. వీరికి మంచి రూపం ఉంటుంది. చక్కటి శరీరపు రంగు, ఆకర్షణీయమైన రూపం
ఇవన్నీ సహజంగా అయి ఉంటారు. ఆడవారైతే చాలా చక్కగా, విశాలమైన నుదురు, మందహాసంతో, ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటారు. వీరి మాటతీరు, చెప్పే విధానం ఇట్టే ఎదుటివారిని ఆకర్షిస్తుంది. వీరికి ఉండే పొడవైన, అందమైన కురులు వీరి అందాన్ని మరింత పెంచుతాయి. మగవారైతే వారు కూడా ఎంతో చక్కగా, మంచి బిల్డ్తో అందంగా ఉంటారు. వీరు ఉన్న చోట ఎవరో కొత్త వ్యక్తి ఉన్నట్లే అనిపిస్తుంది. ఎదుటివారు వీరి దగ్గరికి వచ్చి పరిచయం కావాలని కోరుకుంటారు. వీరితో మాట్లాడాలని, వీరిచేత ఏదైనా సలహా తీసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. కాకపోతే ఈ రాశివారు నలుగురిలో కలవడం అంటే అంతగా ఇష్టపడరు. వీరికి ఉండే మెంటాలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక్క నిమిషం టైం కూడా ఎందుకు వేస్ట్ చేయాలి? ఈ సమయంలో నాకు ఉపయోగపడే పని ఉంటే అదే చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ నలుగురితో చాట్ చేయడం, మీట్ అవడం అన్ని టైం వేస్ట్ అని భావిస్తారు. అందుకే వారి సమయాన్ని ఆసక్తికరమైన, తెలివైన ఆలోచనలతో నింపుకుంటూ పాజిటివ్గా తీర్చిదిద్దుకుంటారు. ఇక వీరి తెలివితేటలే కాదు, వీరిలో ఉన్న అందం కూడా చుట్టుపక్కలవారిని ఆకర్షించడమే కాకుండా కొంతమందిలో అసూయను పుట్టించేలా ఉంటుంది. అంతేకాదు, బంధువుల్లోనే, చాలా దగ్గర అనుకున్న వాళ్లలోనే, ఇవాళ నావారు అనుకున్న వాళ్లలోనే వీరికొంతమంది అదృశ్య శత్రువులు తయారవుతుంటారు. ఎందుకంటే వీరు బాగా సంపాదిస్తున్నారు, చాలా అందంగా ఉంటారు, మెయింటెయిన్ కూడా మంచి స్టాండర్డ్లో చేస్తారు. జీవితం 3 పువ్వులు 6 కాయలులా ఉంది అని ఇదంతా చూసి వాళ్లలో నరదృష్టి అంటే ఎవరో మనకి కొట్టే దోషభరితమైన చూపు చాలా పెరిగిపోయిందని చెప్పాలి. ఈ నరదృష్టి కారణంగా ఇటీవలి కాలంలో ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు రావడం మొదలయ్యాయి. ఉదాహరణకు గ్యాస్ట్రిక్ సమస్యలు, కాళ్ల నొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు మరియు ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వీరికి అసహజంగా సోమరితనంగా అనిపించడం, పని చేయాలని అనిపించకపోవడం ఇవన్నీ నరదోష కారణంగానే జరుగుతున్నాయి. కాబట్టి మీ శరీరాన్ని, మైండ్ను నరదృష్టి నుండి కాపాడుకోవడానికి రోజూ కొంచెం టైం తీసుకుని నరదృష్టి నివారణ పూజలు లేదా ధ్యానం చేయడం చాలా అవసరం. నిర్లక్ష్యం చేస్తే మీ ఆదాయానికి, మీ ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు పాటించాల్సిన కొన్ని పరిష్కారాలు ఉన్నాయండి. ప్రతి శనివారం ఉప్పు, ఆవాలతో మీ మీద నుంచి దిష్టి తీసుకోవాలి. అలాగే ఆదివారం నాడు ఎర్రనీళ్లను తిప్పి నరదృష్టిని తొలగించాలి. మీ ఇష్టదైవాన్ని ప్రతివారం దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరం. శనివారం వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళండి. మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. సోమవారం శివాలయాన్ని దర్శించండి. ప్రతి దర్శనంలోనూ మీ మనసులో ఉన్న సంకల్పాన్ని దైవానికి ప్రధానంగా చెప్పండి. ఈ నరదృష్టి నామీద పడకుండా చూడాలి స్వామి అని ప్రార్థించండి. ఇలాంటివన్నీ మీరు చేస్తూ ఉంటే మీమీద ఉండే దైవానుగ్రహం ఇంకా పెరుగుతుంది. ఎవరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిమీద ఏ నరదృష్టి, ఏ నరదోష, ఏడుపు, ఏ బాధ ఎవ్వీ పడలేవు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మకర రాశివారికి జూన్ 2, 3, 4 తేదీల్లో జీవితం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ 2, 3, 4 తేదీల్లో మకర రాశివారికి కొన్ని మంచి పరిణామాలు జరుగుతాయి. గతంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం కనపడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా మెరుగయ్యే అవకాశం ఉంది. ఊహించని వృద్ధి, ఆనందాన్ని తెప్పించే ఫలితాలు కనిపించబోతున్నాయి. ఒకవేళ మీ శ్రమకి ఫలితం దక్కకపోయినా ఈ 3 రోజుల సమయంలో మీరు వేసిన ఒక్కో అడుగు కూడా మంచి మార్గాల వైపు తీసుకెళ్తుంది. ఇంటి వాతావరణం సంతోషంగా మారుతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వృత్తిపరంగా ఎదుగుదల ఉన్న చోట ఉత్తమ అవకాశాలు వస్తాయి. కొత్తగా ఒప్పందాలు చేయాలనుకునే వారికి గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వార్త ఇప్పుడు మెల్లగా మీ కళ్ల ముందే రూపుదిద్దుకోనుంది. ముఖ్యంగా ఓ కీలక వ్యక్తి నుండి వచ్చే మాటలు లేదా ఆఫర్ మీ దశను మార్చగలదు. శరీర శ్రమ తగ్గి శక్తి పెరుగుతుంది. అయితే చిన్నపాటి తలనొప్పులు, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవచ్చు. ఇవి కూడా విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. ఎవరైనా బంధువు లేదా స్నేహితుడి ద్వారా ఒక మంచి పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం భవిష్యత్తులో కీలకమవుతుంది. గృహ సంబంధ విషయాల్లో మితమైన మార్పులు కనిపించబోతున్నాయి. కొన్ని విషయాల్లో ఊహించని సానుకూల పరిణామాలు సంభవిస్తాయి. ఒకవేళ ఇంట్లో వచ్చిన ఒత్తిడికి ఇప్పుడు నెమ్మదిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా, మరిచిపోలేని క్షణాలు గడిపే అవకాశం ఉంటుంది. గతంలో మీ మాటల వల్ల ఎవరికైనా చిన్న బాధ కలిగిందంటే ఇప్పుడు మీరు మెల్లగా ఆ బంధాన్ని మరలా మరమ్మతు చేసుకోగలుగుతారు. ఇంట్లో పెద్దలు మీపై సానుకూలంగా స్పందిస్తారు.
మీ అభిప్రాయాలకు విలువ ఇస్తారు. కొన్ని విషయాల్లో మీ ప్లాన్కు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. ఇంట్లో చిన్నపాటి కొనుగోళ్ల వ్యవహారం ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలు చేయడం, ఇంటి అలంకరణ గురించి ఆలోచించడం జరుగుతుంది. పాత బాకీలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక సభ్యుడి ఆరోగ్యం పట్ల ఒకింత జాగ్రత్త అవసరం. చిన్న చికిత్సలతో పరిష్కారమవుతుంది. కాని నిర్లక్ష్యం చేయరాదు. ఇంట్లో పిల్లలతో ఆనందంగా గడిపే సమయం కలుగుతుంది. వారివైపు ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల వాళ్లు కూడా మీకు దగ్గరవుతారు. మీరు గృహంలో ప్రేమ, శాంతి, ఉత్సాహాన్ని కాపాడేలా ఉంటారు. కుటుంబానికి ఒక ఆధారంగా నిలుస్తారు. ఈ రోజుల్లో దైవారాధన, శుభకార్యాలు ఇంట్లో జరగవచ్చు. ఈ 3 రోజులలో జూన్ 2, 3, 4 తేదీల్లో నువ్వు వినబోయే శుభవార్తలు, ఉద్యోగం, ఆర్థిక లాభం, సంబంధాలు, గృహంలో శాంతి, ఊహించని పరిష్కారాలు ఇవన్నీ కూడా ఎంతో శుభంగా ఉంటాయి. కాని ఈ శుభాలను ఎవరికైనా ముందుగానే చెప్పడం లేదా ఓపెన్గా షేర్ చేయడం మాత్రం తగ్గించుకోవాలి. ఎందుకంటే కొంతమంది నీ శుభాన్ని చూసి బయటపైకి నవ్వుతూ ఉన్నా లోపల అసూయతో గజిబిజిగా ఉంటారు. వారు నీపై ఏం చేయగలరంటే నీ దారిలో ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేస్తారు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా, మౌనంగా ఉన్నప్పుడే మీకు మరింత శుభం జరుగుతుంది. మొదటిది, మీకంటూ చాలా రోజులుగా సొంత ఇల్లు కట్టుకోవాలి, ఓ స్థలం కొనాలి అన్న ఆలోచనలు మనసులో నాటుకుపోయి ఉన్నాయి. అలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నవారు మీరు అయితే ఈ 2 రోజులు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ రోజుల్లో స్థలాన్ని కొనడం, లేదా ఇప్పటికే చూసిన స్థలంపై నిర్ణయం తీసుకోవడం, లేక గృహ నిర్మాణం మొదలుపెట్టే అవకాశం కూడా మీరు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇల్లు, స్థలం, ప్రాపర్టీకి సంబంధించి ముఖ్యమైన చర్చలు మీ కుటుంబ సభ్యులతో లేదా మిత్రులతో జరగవచ్చు. ముఖ్యంగా రేపటి రోజు, లేదంటే ఆ తరువాత రోజు మీ ఇంటి కలలు ముందుకు సాగుతాయి. ఇంకొక శుభవార్త, మీలో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ 2 రోజుల్లో మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. మీరు మెచ్చిన వారితో వివాహ సంబంధ చర్చలు మొదలయ్యే అవకాశాలుంటాయి. మీరు కోరుకున్న అర్ధాంగిని ఎదురుచూస్తున్నట్లయితే ఇప్పుడు భగవంతుడు మీ కోరికను నెరవేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు విద్యార్థులు అయితే విద్యలో మంచి ఫలితాల కోసం ఎంత కష్టపడుతున్నారో వారి తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. నా బిడ్డకు మంచి మార్కులు రావాలి, ఉన్నతమైన ఉద్యోగం రావాలి అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల ఆశలు ఈ 3 రోజుల్లో కొంతమేర నెరవేరే సూచనలు ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఒక మంచి ఆఫర్ రావచ్చు, లేదంటే ఇప్పటికే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ లాంటి అవకాశాలు ఎదురవ్వచ్చు. ఈ శుభవార్తలు మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి, అలాగే మీ మనస్సులో తృప్తిని కలిగిస్తాయి. ఇంకా కొన్ని నెలలుగా మిమ్మల్ని బాధపెడుతున్న కుటుంబ సమస్యలు, అంటే ఎవరితోపాటు గొడవలు, మనస్పర్ధలు జరిగి దూరంగా వెళ్లిపోయిన బంధాలు, ఇవి కూడా మెల్లగా పరిష్కార దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఎంతకాలంగా ఎవరితో మాట్లాడాలనుకున్నా ఉన్నటువంటి బంధం ఇప్పుడు ఈ 2, 3 రోజుల్లో కలిసిపోయే అవకాశముంటుంది. దీని వలన మీ ఒత్తిడి తగ్గుతుంది, మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక ఈ 3 రోజులు కుటుంబంతో గడిపే ప్రతి క్షణం నీ మనస్కు ఆనందాన్నిచ్చేలా ఉంటుంది. పిల్లలతో నవ్వుతూ మాట్లాడటం, ఇంట్లో ఇష్టమైన వంటలు తినడం, ప్రేమతో గడిపే సాయంత్రాలు ఇవన్నీ నీ హృదయాన్ని తాకేలా ఉంటాయి. ప్రయాణాలు కూడా సాఫీగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు అనుకూలంగా మారతాయి. ప్రేమికుల విషయానికి వస్తే ఈ 3 రోజులు ఎంతో సానుకూలంగా, అద్భుతంగా మారబోతున్నాయి. మీరు కోరుకునే సమయం, మాటలు, ఫీలింగ్స్ అన్నీ క్లారిటీతో వస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, బిజినెస్ ఏ రంగంలో ఉన్నా ఈ 3 రోజులు మంచి ఫలితాలు ఇవ్వగలవు. మీరు కలలు కన్న విధంగా శాంతి, ఆనందం, విజయాలు అన్నీ మీ సొంతం కాబోతున్నాయి. ఇక ప్రయాణాలు కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతున్నాయి. ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు చేసేది ప్రతి ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీనివల్ల కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, అంతేకాదు కొత్త అనుభూతులు కూడా ఎదురవుతాయి. ప్రేమికుల విషయానికి వస్తే ఈ 3 రోజులు చాలా అద్భుతంగా మారబోతున్నాయి. మీరు కోరుకున్న వారితో చక్కటి సమయం గడిపే అవకాశం ఉంది. మీ మనసులో మాటలు, ఫీలింగ్స్ అన్నీ క్లారిటీతో బయటపెడతారు. వారి స్పందన కూడా మిమ్మల్ని మరింత ఆనందంగా మారుస్తుంది. ఈ విధంగా ఈ 3 రోజుల్లో మీకు మనశ్శాంతి కూడా, ఆరోగ్యం కూడా, విజయాలు కూడా అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం, ఉద్యోగం, బిజినెస్ ఏ రంగంలో ఉన్నా ఇది చాలా బలమైన శుభకాలంగా మారబోతుంది. ప్రయాణాలు అనుకూలించడం, బంధుమిత్రులను కలుసుకోవడం, ఇంట్లో ఆనందంగా గడపడం ఇవన్నీ మీ జీవితాన్ని ఆనందం చేస్తాయి. మీ జీవితంలో
ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం కూడా లేదు. అయితే కొన్ని ప్రభావాలు, ముఖ్యంగా నరదృష్టి, మీ శాంతిని కొంతవరకు ప్రభావితం చేసే అవకాశముంది. మీ తెలివి, తేటలు, అందం, విజయం ఇవన్నీ చూసి కొందరు అసూయపడే అవకాశముంది. అందువల్ల కొన్నిసార్లు అనారోగ్యం, పనుల్లో ఆటంకాలు, మానసిక అశాంతి కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే మంచిది. ప్రతి శనివారం ఉప్పు లేదా ఆవాలను వాడి దృష్టి తీసుకోవడం చాలా మంచి పరిహారం. ఈ విధంగా మీపై ఉన్న ప్రతికూల శక్తిని తొలగించవచ్చు. ప్రతి ఆదివారం కుంకుమ కలిపిన ఎర్రనీటిని తల చుట్టూ తిప్పి ఇంటి బయట పారవేయడం, ఇది కూడా శుభప్రదం. ఈ చిన్న చిన్న పరిహారాలు మీకు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇంకా దైవారాధన కూడా మకర రాశివారికి చాలా మేలు చేస్తుంది. మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు ధ్యానించడం, వారి నామస్మరణ చేయడం మనశ్శాంతిని మరింత పెంచుతుంది. కాబట్టి మకర రాశివారు ఈ 2 రోజుల్లో దైవారాధన చేస్తూ శుభవార్తలతో శుభమైన కాలాన్ని ఆస్వాదించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.